క్లయింట్స్ ఎట్లా ఉంటారంటే, నేను 1 రూపీ పే చేస్తున్నప్పుడు నాకు ఒక సింగిల్ ఫ్రేమ్ కూడా డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు అన్నట్టుంటారు. సో నేను నా పర్టికులర్ ఎడిటర్స్ దగ్గర కానీ వచ్చిన లేకపోతే నేను ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఇచ్చినా కానీ నేను సెకండ్ బై సెకండ్ చూడను, ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తాను అనమాట. వాళ్ళు నన్ను వచ్చి అడుగుతారు, అన్న అది ఎట్లా కనిపించింది మీకు, అది ఏముంది ఎవరు చూస్తారంటే, లేదు చూస్తారు, అవి కూడా చూస్తారు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటేనే మనకి ఆ వర్క్ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అండ్ క్లయింట్ కి కూడా మనతో ఇంకా ట్రావెల్ అవ్వాలనే కైండ్ ఆఫ్ థాట్స్ ఉంటారనమాట. ఓకేనా, ఈచ్ అండ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లో మనం క్లయింట్ ని సాటిస్ఫై చేస్తేనే అది మనకి మన సోల్ సాటిస్ఫై అవుతుంది, మన వర్క్ కి కూడా మనం అన్నట్టు అవుతుంది. ఓకేనా. అండ్ ఇంకొంతమంది క్లయింట్స్ ఉంటారు, మీరు ఎంత చేసినా కానీ ఇంకా చేంజెస్ చెప్తానే ఉంటారు, ఎంత చేసినా కానీ ఆ పేమెంట్ లేట్గా ఇవ్వడం ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ దగ్గర మీరు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి, అక్కడ మాత్రం తప్పులేదన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ 4th టాస్క్. సో రియల్లీ అప్రిషియేట్ ఎవ్రీవన్ ఎవరైతే సబ్మిట్ చేశారు. టోటల్గా మనకి ఈ పర్టికులర్ 4th సబ్మిషన్ వచ్చేసరికి 12 పీపుల్ సబ్మిట్ చేశారు. ఫ్యాంటాస్టిక్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు రిమెంబర్ వన్ థింగ్, ఈ పర్టికులర్ టాస్క్స్ వేరే వాళ్ళ ఎడిట్స్ ని మీరు ఇన్స్పైర్ గా తీసుకోవడానికి అండ్ మీరు ఎడిట్స్ ని ఇంకా బెటర్ చేయడానికి ఒక ఫన్ క్రియేటివ్ ప్రాసెస్ మాత్రమే. ఈ స్కోరింగ్స్ అనేవి నా పర్సనల్ స్కోరింగ్స్. ఈ స్కోరింగ్స్ ని మీరు సీరియస్ గా తీసుకొని డిసప్పాయింట్మెంట్ అయ్యి మీ ఎడిట్స్ బాగాలేవు అని మాత్రం అనుకోమాకండి. క్లియర్. సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు. రియల్లీ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్. సో లెట్స్ స్టార్ట్ విత్ అనిల్ కుమార్ గారు. స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది, ఏదో ఒక టైంలో దీన్ని మీరు ఫేస్ చేసే. ఇక్కడ చూసారా, మీ మిస్టేక్ ఏంటంటే ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది చాలా మ్యాసివ్, ఆ పర్టికులర్ స్క్రీన్ ఫుల్ గా నిండిపోతుంది అనమాట. అంత సైజెస్ ఆఫ్ టెక్స్ట్ ని మనం అస్సలు యూజ్ చేయకూడదు. ఓన్లీ కొంచెం స్పేస్ ని మాత్రం ఆక్యుపై చేసి ఆ టెక్స్ట్ ని యాడ్ చేయాలి. అండ్ ఈ కలర్ కూడా మన బ్యాక్గ్రౌండ్ కలర్ తో కొంచెం మెర్జ్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ కలర్ కన్నా బెటర్ కొంచెం స్ట్రాంగ్ కలర్స్ ని యూజ్ చేస్తే బెటర్ అనమాట. అండ్ ఫాంట్స్ కూడా ఇంకొంచెం బెటర్ యూజ్ చేసినా ఇంకా బాగుంటుంది అనమాట. ఓకేనా. జరుగుతుంది, ఏదో ఒక టైంలో దీన్ని మీరు ఫేస్ చేసే ఉంటారు. మ్యూజిక్ మీద వర్క్ చేయలేదు మీరు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే చెప్పు, ముఖ్యంగా బస్ స్టాండ్స్ లోని, రైల్వే స్టేషన్స్ లోని ఎవరొకరు మన దగ్గరికి వచ్చి, సార్ నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారా, టెక్స్ట్ అనేది వేరే పైన ఉన్న టెక్స్ట్ తో కొలైడ్ అవుతుంది. సో అట్లా అలా అవ్వకూడదు. అండ్ ఇక్కడ ఫాంట్ మార్చేసేసారు. ఇట్ షుడ్ నాట్ డూ లైక్ దట్. అర్జెంట్ గా ఇంటికి ఫోన్ చేయాలి, కాస్త ఫోన్ ఇవ్వండి సార్ అని చెప్పి అడగగానే, ఫోన్లే పాపం అని చెప్పి మనం ఫోన్ ఇచ్చేస్తాం. మనం ఫోన్ ఇవ్వగానే వాళ్ళు మన ఫోన్ లో *21* అని కొట్టి వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి లాస్ట్ లో హ్యాష్ కొట్టి డైల్ చేస్తారు. ఇలా చేస్తే నైస్. బట్ మీరు బ్యాక్గ్రౌండ్ ని క్లియర్ చేసేసి ఏదైతే డివైస్ ఉందో సో దాన్ని కొంచెం రీసైజ్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. ఓకే. బట్ ఇంకోటి వచ్చేసరికి *121*. యాక్చువల్ గా నేను మీకు ఇచ్చిన వీడియోలో 3 క్లిప్స్ ఉంటాయి. ఆ 3 క్లిప్స్ మీరు చూసినట్లయితే దాంట్లో కౌశిక్ గారు కొంచెం మిస్టేక్ చెప్పారు. ఏంటి యాక్చువల్ గా అక్కడ వర్డింగ్ వచ్చేసరికి *121* ప్లస్ రిమైనింగ్ మన నంబర్ అనమాట. సో అందుకే నేను మీకు 3 వీడియోస్ ఇచ్చాను. నేను అక్కడ అబ్జర్వ్ చేసే ఎవరొకళ్ళు ఇది నోటీస్ చేయాలనుకున్నాను, చాలా మంది నోటీస్ చేయకుండా రాంగ్ చేశారనమాట. మనకి రావాల్సిన కాల్స్, ఓటీపీ వెరిఫికేషన్ కాల్స్ ఇవన్నీ *21* తర్వాత ఇక్కడ కూడా మిస్టేక్ జరిగినట్టుంది. ఓటీపీ మెసేజెస్ అని ఉంటుంది, అది మీకు డైలాగ్ అనేది విడిగా కౌశిక్ గారు రికార్డ్ చేసి ఇచ్చారు, అది మనం ఇక్కడ యాడ్ చేయలేదు. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసరికి ఇక్కడ మీరు కంప్లీట్లీ బ్లర్ చేసేసారు. కంప్లీట్లీ బ్లర్ చేసే బదులు ఈ స్పెసిఫిక్ నంబర్ మాత్రమే మాస్క్ యాడ్ చేశారు అనుకోండి, అది కొంచెం బెటర్ ఉండేది. ఓకే ఫైన్, మీరు ఇక్కడ నంబర్ టైప్ చేస్తున్నారు కదా. యా సారీ, మై మిస్టేక్. ఏదైతే నంబర్ ని ఎంటర్ చేశారో ఆ నంబర్ కి వెళ్ళిపోతాయి. దీన్నే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అంటాం. అక్కడ ఫాంట్ చూసారు, మీరు మల్టిపుల్ ఫాంట్స్ ని యూజ్ చేస్తున్నారు. అట్లా యూజ్ చేయకూడదు. ప్రైమరీ అండ్ సెకండరీ ఫాంట్ మాత్రం మీరు కన్సిడర్ చేయండి. ఇట్లా మల్టిపుల్ ఫాంట్స్ ని తీసుకురావద్దు. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు టెంప్లెట్స్ యూజ్ చేసినట్టున్నారు, సో ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. స్కామ్ అంటాం ఈ స్కామ్. ఇక్కడ మీరు ఈ టెంప్లెట్ ని బదులు కంప్లీట్లీ ఫుల్ స్క్రీన్ ఇట్లాంటిది పెట్టుంటే బెటర్ అనిపిస్తుంది. ప్రెజెంట్ ఇండియాలో అండ్ ఇక్కడ చూడండి, ఆ పర్టికులర్ ఎలిమెంట్ లోపల టెక్స్ట్ యాడ్ చేశారు, బట్ దాని యొక్క సైజ్ అడ్జస్ట్ చేయలేదు మీరు. చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఫోన్ అడిగితే అట్లా రాకూడదు. లైక్ ఆయన నోట్ నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ అసలు ఆ స్టైల్ అనేది మనకి అంత ఎఫెక్టివ్గా లేదు కదా. సో మీరు ఇంకా క్యాప్షన్స్ మీద వర్క్ చేయాలి. క్యాప్షన్స్ మీ దగ్గర మీరు కష్టపడ్డారు, బట్ ఇంకా బెటర్గా మీరు వర్క్ చేయొచ్చు. ఓకే. ఇవ్వకండి. ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీరే వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి స్పీకర్ లో పెట్టండి, మాట్లాడించండి, అంతే తప్ప ఫోన్ అయితే ఇవ్వకండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు అండ్ ఇక్కడ చూడు, నా టెంప్లెట్ అనేది ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. షుడ్ నాట్ డన్ లైక్ దట్. ఇది నా సొంత ఛానల్. ఇక్కడ చూస్తే ఇది నా సొంత ఛానల్ అన్నప్పుడు ఆయన స్టిల్ అక్కడ ఒక 5 or 6 ఫ్రేమ్స్ ఇంకా ఆయన కనిపిస్తుంది. ఇది నా సొంత ఛానల్. ఓకే. సో ఇట్ షుడ్ నాట్ డన్ లైక్ దట్.
ప్రతి వీడియో ప్రతి రీలు ఈ ఛానల్లోనే వస్తుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఇంకొక థింగ్ గమనించాల్సింది ఏంటంటే, మీరు ఏ వీడియో చేస్తున్నా, ఒక స్పెసిఫిక్ క్లయింట్ వచ్చి మీకు వీడియో ఇచ్చినా, ఆర్ లేకపోతే ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి ఒక క్లయింట్ వీడియో ఇచ్చినా, ఆ టాపిక్ మీద ఒకసారి రీసెర్చ్ చేయండి. అట్లాంటి టాపిక్స్ మీద ఇంకా ఆల్రెడీ స్టిల్ వీడియోస్ ఏమన్నా నడిచినాయా, పబ్లిక్ అయినాయా, అవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఒక క్లయింట్ దగ్గరికి మనం వర్క్ చేస్తున్నామంటే ఆయన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ కాంపిటేటర్ ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయి, అండ్ వాళ్ళ కాంపిటేటర్ ప్రాజెక్ట్స్ యొక్క అవుట్పుట్ ఎలా ఇస్తున్నారు, వాళ్ళకన్నా బెటర్ ఇవ్వాలి. సింపుల్ గా మీరు కౌశిక్ గారి ఛానల్ కనుక చూసినట్లయితే మేము దీనికన్నా బెటర్ అవుట్పుట్ ఇస్తున్నాం. సో సిమిలర్ అవుట్పుట్ అన్నా మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఎస్ సార్, యాక్చువల్లీ నేను లాస్ట్ మంత్ కోర్స్ తీసుకున్నాను సార్, బేసిక్ కోర్సు. ఓ నైస్, ఫ్యాంటాస్టిక్. ఏదో నేను జస్ట్ ఒకసారి అటెంప్ట్ చేద్దాం అన్నట్లు చేశాను. థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్. గ్రేట్ జాబ్. ఇక్కడ నేను మీకు సౌండ్ ఎఫెక్ట్స్ అక్కడక్కడ యాడ్ చేశారు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సోల్ ఆఫ్ ద పర్టికులర్ వీడియో అక్కడ నేను యాడ్ చేయలేదు కాబట్టి నేను 4/10 ఇచ్చాను. క్యాప్షన్స్ 4 ఇచ్చాను, ఎందుకంటే క్యాప్షన్స్ మీద అక్కడ కష్టపడ్డారు, కానీ ప్లేస్మెంట్స్ కానివచ్చు, ఫాంట్స్ అండ్ కలర్స్ అనేవి ఆన్ గా వచ్చినాయి కాబట్టి నేను 4/10 ఇచ్చాను. బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ కి 4 ఇచ్చాను, ఫేసింగ్ 3 ఇచ్చాను. స్టిల్ మీరు తీసుకున్నది 1 month అయినారు కాబట్టి కొంచెం ఇంకా ట్యూన్ అవ్వచ్చు మీరు. సో ట్యూన్ అయ్యి ఇంకా బెటర్ అవుట్పుట్స్ మీరు ఇవ్వచ్చు. ప్రీవియస్ అసైన్మెంట్స్ మీరేమీ పార్టిసిపేట్ చేయలేదు కదా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ వాట్ మహేష్ గారి అసైన్మెంట్. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఏదో ఒక టైంలో దీన్ని మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా నాకు డిస్టర్బ్ అయిపోతుందని చూడండి. బ్యాక్గ్రౌండ్ ని ఫోర్ గ్రౌండ్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం బ్లాకిష్నెస్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే నా ఐ మొత్తం బ్యాక్గ్రౌండ్ మీదకి వెళ్ళిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్ ఒక్కటి కొంచెం మిస్టేక్ చేశారు, రిమైనింగ్ అంతా ఫైన్. అండ్ ఇంకోటి వచ్చేసరికి నా సజెషన్ వచ్చేసరికి ఈసారి మీరు కనుక ఇట్లాగా స్ప్లిట్ స్క్రీన్ చేస్తున్నట్లయితే డెఫినెట్ గా ఈ పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ థింగ్ వచ్చేసరికి బాటమ్ పార్ట్ లో పెట్టండి, ఆ పర్టికులర్ పర్సన్ ని పైన పెట్టేసేసేయండి. సో దిస్ ఈస్ ద వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ టు ఎవ్రీవన్. ఫేస్ చేసే ఉంటారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే, ముఖ్యంగా బస్ స్టాండ్స్ లోని, రైల్వే స్టేషన్స్ లోని ఎవరొకరు మన దగ్గరికి వచ్చి, సార్ నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, అర్జెంట్ గా ఇంటికి ఫోన్ చేయాలి, కాస్త ఫోన్ ఇవ్వండి సార్ అని. ఎందుకు మిమ్మల్ని అక్కడ పెట్టమంటున్నానంటే, ఇక్కడ చూడండి ఐ ఎగ్జాక్ట్ గా ఈ ఏరియాలో మాత్రమే ఫోకస్ అవుతుంది నాకు స్ట్రైట్ గా చూసినట్లయితే. ఓకేనా? సో అది కొంచెం పైకి అడ్జస్ట్ చేశారనుకోండి, బెనీత్ ఉంటుంది అనమాట. సో డెఫినెట్ గా అట్లానే టచ్ చేయండి. ఇవ్వండి సార్ అని చెప్పి అడగగానే, పోనీలే పాపం అని చెప్పి మనం ఫోన్ ఇచ్చేస్తాం. మనం ఫోన్ ఇవ్వగానే వాళ్ళు మన ఫోన్ లో *21* అని కొట్టి వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేస్తారు. ఇది మీ నెంబర్ అయితే కాదు కదా. ఎంటర్ చేసి లాస్ట్ లో హ్యాష్ కొట్టి డైల్ చేస్తారు. ఇలా చేస్తే మనకి రావాల్సిన కాల్స్, ఓటీపీ వెరిఫికేషన్ కాల్స్ ఇవన్నీ *21* తర్వాత ఏదైతే నంబర్ ని ఎంటర్ చేశారో ఆ నంబర్ కి వెళ్ళిపోతాయి. దీన్నే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అంటాం. ఈ స్కామ్ ప్రెసెంట్ ఇండియాలో ఇక్కడ ఆయన కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అని అన్నారు కదా. సో అది ఇంకా నొక్కి చెప్పినట్టు మనం ఆడియో ఎఫెక్ట్స్ యాడ్ చేసినట్లయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. లైక్ రీవర్బ్ యాడ్ చేశారనుకోండి, రిపీట్ అవుతుంది అనమాట. సో అది కైండ్ ఆఫ్ ఒక టెన్స్ ని క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ లో. ఈ స్కామ్ ప్రెసెంట్ ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వకండి. ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీరే వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి స్పీకర్ లో పెట్టండి, మాట్లాడించండి, అంతే తప్ప ఫోన్ అయితే ఇవ్వకండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇది నా సొంత ఛానల్. ఇక్కడ నుండి నా ప్రతి వీడియో ప్రతి రీలు ఈ ఛానల్ లోనే వస్తుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇంకా కొంచెం మీరు అడిషనల్ గా కష్టపడితే బాగుంది అనిపిస్తుంది. సగం అంతా కష్టపడ్డారు, రిమైనింగ్ అంతా కొంచెం ఫ్లాట్ గా అనిపించింది. రిమైనింగ్ హాఫ్ కూడా కొంచెం మీరు ఎఫర్ట్స్ పెట్టుంటే బెటర్ అని నాకు అనిపించింది. సౌండ్ ఎఫెక్ట్స్ కి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి మీరు ఇంకా ఎఫర్ట్స్ పెట్టచ్చు. నేను 2 marks 2 స్కోరింగ్ ఇచ్చాను. క్యాప్షన్స్ మీరు ఇక్కడ కష్టపడ్డారు, బట్ కష్టపడినా కానీ ఇంకొంచెం బెటర్ చేయొచ్చు. మోస్ట్లీ తెలుగు కైండ్ ఆఫ్ క్యాప్షన్స్ అనేవి చాలా మంది తక్కువ రికమెండ్ చేస్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు. యూ కెన్ డూ మచ్ బెటర్ అని నాకు అనిపించింది కాబట్టి 7 ఇచ్చాను. బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ కి 6 అండ్ పేసింగ్ కి నేను 6/10 ఇచ్చాను అనమాట. ఇంకా బెటర్ చేయొచ్చు నాకు అనిపించింది. ఇక్కడ మీరు ఆన్లైన్ లో లేరు కాబట్టి నేను ప్రస్తుతానికి చెక్ చేస్తాను. మహేష్ గారు ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వర్క్ కనుక చేసినట్లయితే, ప్రీవియస్ టాస్క్ కనుక చేసినట్లయితే మీకు ఇక్కడ ప్రీవియస్ స్కోరింగ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. నెక్స్ట్ భాస్కర్ గారు. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఏదో ఒక టైంలో దీన్ని మీరు ఫేస్ చేసే ఉంటారు. ఇక్కడ ఈ థీమ్ ఏదైతే తీసుకున్నారు భాస్కర్ గారు, రియలీ అప్రిషియేట్ యువర్ వర్క్. స్కామ్ అనగానే అది కైండ్ ఆఫ్ వార్నింగ్ సైన్ కాబట్టి రెడ్ తీసుకున్నారు. రియలీ అప్రిషియేట్ దట్ థింగ్. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే, ముఖ్యంగా బస్ స్టాండ్స్ లోని, రైల్వే స్టేషన్స్ లోని ఎవరొకరు మన దగ్గరికి వచ్చి, సార్ నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, అర్జెంట్ గా ఇంటికి ఫోన్ చేయాలి, కాస్త ఫోన్ ఇవ్వండి సార్ అని చెప్పి అడగగానే, పోనీలే పాపం అని చెప్పి మనం ఫోన్ ఇచ్చేస్తాం. మనం ఫోన్ ఇవ్వగానే వాళ్ళు మన ఫోన్ లో *21* అని కొట్టి ఫోన్ నంబర్ ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి లాస్ట్ లో హ్యాష్ కొట్టి డైల్ చేస్తారు. ఇక్కడ మీరు ఈ పర్టికులర్ నెంబర్ ని బ్లర్ చేసి ఉండాల్సింది, ఇంకొంచెం ఎఫెక్టివ్ గా అనిపించేది. అండ్ పైన కూడా మీరు మొబైల్ PNG సెర్చ్ చేశారు అనుకోండి. లెట్ మీ షో యూ. ఓకే,
సో మొబైల్ పిఎన్జీస్లోకి వెళ్ళారనుకోండి, సో ఇవన్నీ మనకి ట్రాన్స్పరెంట్ పిఎన్జీస్ ఉంటాయి అనమాట. సో ఇది కూడా పైన లేయరింగ్ చేసినట్లయితే ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ వచ్చేదన్నమాట, మీన్ లుక్ కొంచెం బెటర్ వచ్చేదన్నమాట. ఓకేనా? ఇలా చేస్తే మనకి రావాల్సిన కాల్స్, ఓటీపీ వెరిఫికేషన్ కాల్స్ ఇవన్నీ *21* తర్వాత ఏదైతే నంబర్ ని ఎంటర్ చేశారో ఆ నంబర్ కి వెళ్ళిపోతాయి. దీన్నే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అంటాం. ఈ స్కామ్ ప్రెసెంట్ ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వకండి. ఒకవేళ జెన్యూన్ ఇక్కడ ఈ వర్డ్స్ అనేవి చాలా స్ట్రాంగ్. ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వకండి అని చెప్పారు కదా, ఇక్కడ మీరు టెక్స్ట్ ఇచ్చి చూపించే బదులు డైరెక్ట్ గా కౌశిక్ గారి విజువల్స్ చూపించేస్తే, వాళ్ళకి బీ రోల్స్ యాడ్ చేస్తే ఇంకొంచెం స్ట్రాంగ్ గా మెసేజ్ డెలివర్ అవుతుంది అనమాట. ఓకేనా? అనిపిస్తే మీరే వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి స్పీకర్ లో పెట్టండి, మాట్లాడించండి, అంతే తప్ప ఫోన్ అయితే ఇవ్వకండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇది నా సొంత ఛానల్. అండ్ ఇక్కడ ఇంకొంచెం బెటర్ వర్క్ చేస్తుంటే బాగుండిద్ది నాకు అనిపించింది. టోటల్ ఇదంతా బాగా చేశారు. ఇనీషియల్ హుక్ అంతా బాగుంది, ఇనీషియల్ ఫ్యూ సెకండ్స్ అంతా చాలా బాగా చేశారు. బట్ లాస్ట్ లో ఇక్కడ వర్క్ అనేది ఇంకొంచెం బెటర్ గా చేస్తే బాగుండేదని నాకు అనిపించింది. నా ప్రతి వీడియో, ప్రతి రీలు ఈ ఛానల్ లో వస్తుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు ఇక్కడ కూడా మీరు కొంచెం బ్యాడ్ వర్క్ చేశారు. ఇంకొంచెం మీకు కేపబుల్, స్టార్టింగ్ లో చూసాను కదా, మీరు ఇంకా గుడ్ వర్క్, లాస్ట్ లో ఎండింగ్ లో కూడా కేపబుల్ ఆఫ్ యూ కెన్ డూ బెటర్ వర్క్ అనిపించింది. సో ఇక్కడ మీరు ఎండింగ్ లో కూడా ఫోకస్ చేయండి. ఓకేనా? సో కమింగ్ టు యువర్ స్కోరింగ్, భాస్కర్ గారు పార్టిసిపేషన్ 10/10 ఇచ్చాను. ఐ కెన్ గివ్ యూ బెటర్, లైక్ 7 ఇస్తాను. లైక్ ఐ కెన్ ఓకే, క్యాప్షన్ 7, బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ 7, అండ్ పేసింగ్ లాస్ట్ లో మీరు డిసప్పాయింట్ చేశారు కదా, అందుకే నేను మీకు ఇక్కడ 6 ఇవ్వాల్సి వచ్చింది అనమాట. సారీ అబౌట్ దట్. మీరు ప్రీవియస్ టాస్క్స్ ఏమైనా కంప్లీట్ చేశారండి? కంప్లీట్ చేసారు. ఎన్ని కంప్లీట్ చేశారు? లాస్ట్ కి టాస్క్ 1 నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఓ, అంటే లైక్ 1 to 3 కూడా చేశారా మీరు? ఓ సారీ, ఐ డి నాట్ నోటీస్. నేను చెక్ చేస్తానండి, మళ్ళీ మీ అవుట్పుట్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. అండ్ నాకు నేను ఎలా మిస్ అయ్యాను ఐఎమ్ నాట్ షూర్. సో ఐ డోంట్ నో, కే అని మీరు నేమ్ ఇచ్చారు, బట్ ఎవరో ఈ పర్టికులర్ వర్క్ సబ్మిట్ చేశారు. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూఆర్ వాచింగ్. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఏదో ఒక టైంలో దీన్ని మీరు ఫేస్ చేసే ఉంటారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే, ముఖ్యంగా బస్ స్టాండ్స్ లోని, రైల్వే స్టేషన్. ఇక్కడ మీరు సిమెట్రిక్ గా యూజ్ చేయాలండి. ఇక్కడ బేసికల్ గా పైన టాప్ ఒక సెక్షన్, ఇంకొక సెక్షన్ వచ్చేసరికి చాలా చిన్నదిగా అనిపించింది. లేదు, రెండు కూడా సిమిలర్ సైజెస్ ని మెయింటైన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇంకొంచెం బెటర్ గా యూజ్ చేయొచ్చు. లోని ఎవరొకరు మన దగ్గరికి వచ్చి, సార్ నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, అర్జెంట్ గా ఇంటికి ఫోన్ చేయాలి, కాస్త ఫోన్ ఇవ్వండి సార్ అని చెప్పి అడగగానే, ఫోనిలే పాపం అని చెప్పి మనం ఫోన్ ఇచ్చేస్తాం. మనం ఫోన్ ఇవ్వగానే వాళ్ళు మన ఫోన్ లో. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూసారా మీరు, మ్యూజిక్ అనేది మీ మెల్లమెల్లగా మన కౌశిక్ గారి ఆడియోని డామినేట్ చేస్తుంది. సో అట్లా కూడా ఉండకూడదు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ లో మనం గమనిస్తూ ఉండాలన్నమాట. ఆ పర్టికులర్ లెవెల్స్ మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. *21* అని కొట్టి వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి లాస్ట్ లో హ్యాష్ కొట్టి డైల్ చేస్తారు. ఇలా చేస్తే మనకి రావాల్సిన కాల్స్, ఓటీపీ వెరిఫికేషన్ కాల్స్ ఇవన్నీ *21* తర్వాత ఏదైతే నంబర్ ని ఎంటర్ చేశారో ఆ నంబర్ కి వెళ్ళిపోతాయి. దీన్నే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అంటాం. ఈ స్కామ్ ప్రెసెంట్ ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఫాంట్స్ కూడా మీరు కొంచెం సైజ్ అడిషనల్ గా యాడ్ చేసి ఉంచితే మంచిది అనమాట. ఒకవేళ ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వకండి. ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీరే వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి స్పీకర్ లో పెట్టండి, మాట్లాడించండి, అంతే తప్ప ఫోన్ అయితే ఇవ్వకండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇది నా సొంత ఛానల్. ఇక్కడ నుండి నా ప్రతి వీడియో, ప్రతి రీలు ఈ ఛానల్ లో వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సౌండ్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల చాలా తక్కువగా యూజ్ చేశారు, బట్ యూజ్ చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మంచిగా యూజ్ చేశారు. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది రాంగ్ సెలెక్షన్ చేసుకున్నారు అని నాకు అనిపించింది. బట్ రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్స్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి నేను 3 points ఇవ్వడం జరిగింది. క్యాప్షన్స్ ఇంకా బెటర్గా యాడ్ చేసుకోవచ్చు. బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ ఇంకా యాడ్ చేయొచ్చు. అండ్ పేసింగ్ కూడా నేను 3 ఇచ్చాను. కొంచెం డల్, స్లో అని అనిపించింది. సో కాబట్టి నేను ఆ స్కోరింగ్ ఇచ్చాను. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు అలా ఫ్లాట్గా ఉంచేమా. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ ఓకేనా? సో ఫ్లాట్ ఉంటే చాలా ప్లెయిన్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ లైట్గా ఉంది, ఫోర్గ్రౌండ్ కూడా సిమిలర్ మిల్కిష్ వైట్ ఉంది కాబట్టి నాకు అంత ఎంగేజింగ్ అనిపించట్లేదు. రిమెంబర్, ఫస్ట్ 3 seconds ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫస్ట్ 3 seconsలోనే హుక్ అనేది క్రియేట్ అయ్యి ఆడియన్స్కి పేషెన్స్ అనేది తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు ఫస్ట్ 3 secondsలోనే ఉంచాలా తీసేయాలనేది డిసైడ్ అయిపోతున్నారు. విజువల్గా వాళ్ళని హుక్ చేసే విధంగా ఏదో ఒక సీన్ మీరు కనుక చూపించినట్లయితే వాళ్ళు ఎంగేజింగ్గా కంప్లీట్ వీడియో చూడడానికి స్కోప్ పెరుగుతుంది అనమాట. ఓకేనా? సో డెఫినెట్గా ఫస్ట్ 3 secondsకి వాట్ ఎవర్ మీరు ఏం చేసినా కానీ ఫస్ట్ 3 secondsకి ఏదో మాయ చేసి మీరు క్యాప్చర్ చూసే విధంగా మీరు చేయండి. ఓకేనా?
ఉంది. ఏదో ఒక టైంలో దీన్ని మీరు ఫేస్ చేసే ఉంటారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే ముఖ్యంగా బస్ స్టాండ్స్ లోని, రైల్వే స్టేషన్స్ లోని ఎవరొకరు మన దగ్గరికి వచ్చి, సార్ నా ఫోన్ లో ఛార్జింగ్ మీరు కూడా అండి కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఓవర్గా అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం తగ్గించాలి. అయిపోయింది, అర్జెంట్గా ఇంటికి ఫోన్ చేయాలి, కాస్త అండ్ ఇక్కడ సిమెట్రికల్గా కూడా లేదు. ఫోన్ ఇవ్వండి సార్ అని. అండ్ ఇక్కడ మీరు కాస్త మీ మొబైల్ ఇవ్వండి సార్ అని క్యాప్షన్స్ యాడ్ చేశారు, బట్ అది సోషల్ ప్రొఫైల్ కిందే ఎలిమినేట్ అయిపోతుంది కానీ అంత పాప్ అవ్వదు అనమాట. చెప్పి అడగగానే ఫోనిలే పాపం అని చెప్పి మనం ఫోన్ ఇచ్చేస్తాం. మనం ఫోన్ ఇవ్వగానే వాళ్ళు మన ఫోన్ లో *12* అని కొట్టి వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేస్తారు. లేదండి, ఇక్కడ మీరు బెటర్ ఏం చేయొచ్చు అంటే ప్రీవియస్గా ఆల్రెడీ మన స్టూడెంట్స్ మన ఫెలో ఎడిటర్స్ ఎట్లా అయితే చేశారో సో అదే సేమ్ ప్యాటర్న్ సింపుల్గా మీ ఫోన్లో రికార్డ్ చేసేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసేసుకున్నట్లయితే ఇక్కడ ఇంకా బెటర్ ఎంగేజింగ్ అండ్ బెటర్ అవుట్పుట్ తేగలరు. ఎంటర్ చేసి లాస్ట్ లో హ్యాష్ కొట్టి డైల్ చేస్తారు. ఇలా ఎందుకంటే అది మెయిన్ పాయింట్, అది విజువల్గా మనం చూపించాల్సిందే. ఇట్లా మనం చూపించామనుకోండి ఆడియన్స్కి అర్థం కాదు. అండ్ మెయిన్గా కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ వాళ్ళకైతే ఇట్లా చూసినా ఆడియో విన్నా అర్థమవుతుంది. కానీ ఎవరైతే కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ కానివ్వచ్చు, అసలు ఈ టెక్నాలజీ గురించి తెలియని పీపుల్కి అసలు ఏం చేస్తున్నారు ఈ రీల్ మనకి ఏంటి అనేది అర్థం కాకుండా పోతుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఇలా రిప్రజెంట్ చేయబడుతుంది. విజువల్ రిప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎడిటింగ్ లో. డైల్ చేస్తారు. ఇలా చేస్తే మనకి రావాల్సిన కాల్స్, ఓటీపీ వెరిఫికేషన్ కాల్స్ ఇవన్నీ *121* తర్వాత ఏదైతే నంబర్ ని ఎంటర్ చేశారో ఆ నంబర్ కి వెళ్ళిపోతాయి. దీన్నే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అంటాం. ఈ స్కామ్ అండ్ కొంచెం స్కిన్ టోన్ మొత్తం డార్క్ అయిపోయింది, కాంట్రాస్ట్ ఎక్కువ పెంచినట్టున్నారు. ప్రెజెంట్ ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఇక్కడ అంతా నెగిటివ్ స్పేస్ ఉంది, పెంచండి. అంత నెగిటివ్ స్పేస్ ఉంచకుండా బెటర్ మీరు మొబైల్లో స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఇంకా క్యాప్చర్ చేసుకుంటే ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వకండి. ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీరే వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి స్పీకర్ లో పెట్టండి, మాట్లాడించండి, అంతే తప్ప ఫోన్ అయితే ఇవ్వకండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇది నా సొంత ఛానల్. ఇక్కడ నుండి నా ప్రతి వీడియో, ప్రతి రీల్ ఈ ఛానల్ లో వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు మీరు ఇదే ఎందుకు యూజ్ చేస్తున్నారు, వై కాంట్ యూ ఓపెన్ మీ మొబైల్లో కౌశిక్ గారి ఛానల్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ స్క్రీన్ రికార్డింగ్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్టు స్క్రీన్ రికార్డ్ చేసి అది ఎందుకు విజువల్గా యాడ్ చేయలేదు? సో అది కూడా ఉంటుంది కదా. యాజ్ ఎ వీడియో ఎడిటర్గా ఏ క్లయింట్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో 80% టైమ్స్లో క్లయింట్స్ మనకి బీ రోల్స్ కానీ సపోర్టివ్ విజువల్స్ కానీ మనకి ఎవరు, మనమే స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలి, మనమే అదంతా చేసుకోవాలన్నమాట. దట్స్ అవర్ ప్రైమరీ టాస్క్ అనమాట. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్కి నేను 6 ఇచ్చాను, క్యాప్షన్స్కి 5. ఇంకా మీరు వర్క్ చేయొచ్చు క్యాప్షన్స్ మీద. నెక్స్ట్ బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ ఇంకా వర్క్ చేయాల్సింది ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పేసింగ్ ఎక్కడ మిస్ చేశారంటే అక్కడ నేను మీకు చెప్పాను కదా మొబైల్ దగ్గర, సో అది ఇంకా అక్కడ మిస్ చేశారు. ప్రీవియస్గా మీరు ఎన్ని టాస్క్స్ చేశారండి? సెకండ్ది, థర్డ్ది, ఇది 2 and 3 చేశారు కాబట్టి మీకు 20 పాయింట్స్ దాకా వస్తుంది. ఓకే, నెక్స్ట్ పవన్ రామ్ గారు. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఈ విజువల్ మన ఇండియా గూగుల్ Veo 3 నుంచి తీసుకున్నారు, బట్ అది ఇంకొంచెం ఒక 4 or 5 పాయింట్స్ కనుక మీరు స్కేలింగ్ చేశారనుకోండి ఇక్కడ కింద ఉన్న వాటర్ మార్క్ అనేది కనిపించకుండా ఉంటుంది అనమాట. సో అది కొంచెం ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది అనమాట. ఇట్లాంటి వాటర్ మార్క్స్ కానివ్వచ్చు, మనం ఎక్కడా కూడా మనం ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నాము అనే మెయిన్ టార్గెట్ ని ఎక్కడ కూడా రివీల్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ మీకు టింగ్ 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 అని వచ్చింటే ఇంకా బెటర్. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఏదో ఒక టైంలో దీన్ని మీరు ఫేస్ చేసే ఉంటారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే ముఖ్యంగా బస్ స్టాండ్స్ లోని, రైల్వే స్టేషన్స్ లోని ఇక్కడ మీరు ఇమేజెస్ వాడే బదులు మీరు విజువల్స్ ఇంకా వాడితే ఇంకా బెటర్ అని అనిపిస్తుంది. మీరు యూట్యూబ్ లో స్క్రీన్ రికార్డింగ్ చేసినా మీకు ఆ పర్టికులర్ విజువల్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి. ఒకరు మన దగ్గరికి వచ్చి, సార్ నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, అర్జెంట్గా ఇంటికి ఫోన్ చేయాలి, కాస్త ఫోన్ ఇవ్వండి సార్ అని చెప్పి అడగగానే ఫోనిలే పాపం అని చెప్పి మనం ఫోన్ ఇచ్చేస్తాం. మనం ఫోన్ ఇవ్వగానే వాళ్ళు మన ఫోన్ లో బేసికల్ గా నేను స్టార్టింగ్ చూసినప్పుడు నాకు ఒక డౌట్ రైజ్ అయింది. వాళ్ళు మన ఫోన్ లో పాపం అని చెప్పి మనం ఈ పర్సన్ వచ్చి తన ఫోన్ ఇచ్చాడు, ఆ పర్సన్ దగ్గర నుంచే ఫోన్ తీసేసుకొని వెళ్ళిపోయాడు. సో ఇది నాకు కొంచెం అదేంటి ఇట్లా ప్రాక్టికల్ గా ఇది వర్క్ అవ్వదు కదా అనేది అనిపించింది. బట్ ఇంకొక వేలో ఆలోచించినట్లయితే ఈ పర్సన్ వచ్చి ఇదిగోండి నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది చూడండి అని చెప్తే ఆ ఫోన్ మనోడు చెక్ చేశాడు, ఫోన్ ఇచ్చేస్తాం. మనం ఈ ట్రాన్సాక్షన్ లో ఫోన్ ఇవ్వగానే వాళ్ళు మన ఫోన్ లో మళ్ళీ మనోడు వెళ్ళి ఆ పర్టికులర్ ఫోన్ ఇచ్చేసాడు అన్న. ఇంకా అంటే మనం సింక్ చేసుకున్నాం కొన్నిసార్లు, బట్ ఏంటంటే కొంతమందికి అర్థం కాదు. సో విజువల్ గా కొంచెం మీరే ప్రాక్టికల్ గా అతను వచ్చి ఫోన్ ఇవ్వడం కాదు, ఈ పర్సనే వెళ్ళి ఫోన్ అడిగినట్టు ఇంకా విజువల్స్ క్రియేట్ చేసాడు. అక్కడ కొంచెం మిస్ మ్యాచ్ అయింది, బట్ మనం సమాధానం చెప్పుకోగలుగుతాం ఫైనల్ గా. దట్స్ ఫైన్. *1* అని కొట్టి వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి లాస్ట్ లో హ్యాష్ కొట్టి డైల్ చేస్తారు. ఇక్కడ మీరు స్క్రీన్ బ్లెండ్ మోడ్ స్క్రీన్ యాడ్ చేశారు, ఐ థింక్ స్క్రీన్ యాడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మన కౌశిక్ గారిని తీసేసేసి
చేసేయాల్సింది. కొట్టి డైల్ చేస్తారు. ఇలా చేస్తే మనకి రావాల్సిన కాల్స్, ఓటీపీ వెరిఫికేషన్ కాల్స్ ఇవన్నీ *21* తర్వాత ఏదైతే నంబర్ ని ఎంటర్ చేశారో ఆ నంబర్ కి వెళ్ళిపోతాయి. దీన్నే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అంటాం. లేదండి, 1 సెకండ్. వెరిఫికేషన్ కాల్స్ ఇవన్నీ *2 అదర్స్ అనే ఇక్కడ ఎలిమెంట్ ఎందుకు మనకి అనవసరం కాదు నాకు అనిపిస్తుంది. *21* తర్వాత ఏదైతే నంబర్ ని ఎంటర్ చేశారో ఆ నంబర్ కి వెళ్ళిపోతాయి. దీన్నే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అంటాం. ఈ కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అనేది ఇట్లా విజువల్ గా మీరు డైరెక్ట్ గా కౌశిక్ గారి దగ్గరే చూపించినట్లయితే బెటర్, ఎందుకంటే ఈ స్క్రీన్ నాకు జస్టిఫై చేయట్లేదు. స్కామ్ అంటాం. ఈ స్కామ్ ప్రెసెంట్ ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వకండి. ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీరే వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి స్పీకర్ లో పెట్టండి, మాట్లాడించండి, అంతే తప్ప ఫోన్ అయితే ఇవ్వకండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇది నా సొంత ఛానల్. ఇక్కడ నుండి నా ప్రతి వీడియో, ప్రతి రీలు ఈ ఛానల్ లోనే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెలెక్షన్. ఓకే, పవన్ రామ్ గారు ఎస్ఎఫ్ఎక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి 6 ఇచ్చాను. క్యాప్షన్స్ మీరు ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఐ మీన్ నేను 0 యాడ్ చేసేసాను. బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ 5. ఇంకా మీరు బెటర్ వర్క్ చేయొచ్చు అండ్ పేసింగ్ కూడా ఇంకా బెటర్ వర్క్ చేయొచ్చు కాబట్టి నేను మీకు 6 యాడ్ చేశాను. నెక్స్ట్ రామా గారు. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఏదో ఒక టైంలో దీన్ని మీరు ఫేస్ చేసే ఉంటారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే ముఖ్యంగా బస్ స్టాండ్స్ లోని, రైల్వే స్టేషన్స్ లోని. 1 సెకండ్, ఇక్కడ మీరు అనవసరంగా ట్రాన్సాక్షన్స్ యాడ్ చేశారు. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఏదో అక్కడ మనకి యూజ్ లేదు కదా ట్రాన్సాక్షన్, వాడి ఇక్కడ మనకి యూజ్ ఏముంది? ఒక టైంలో దీన్ని మీరు ఫేస్ నేను ఆల్రెడీ లాస్ట్ 2 అసైన్మెంట్స్ నుంచి చెప్తాను వచ్చాను. ట్రాన్సాక్షన్స్ ఓన్లీ సీన్ ఆర్ సిచ్యువేషన్ మారుతున్నప్పుడు అక్కడ యూజ్ అనిపిస్తేనే యాడ్ చేయండి అని చెప్పాను. బట్ మీరు అక్కడ అన్నెసెసరీగా యాడ్ చేశారు. అట్లా చేసే ఉంటారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే ముఖ్యంగా సేమ్ ఇక్కడ కూడా బస్ స్టాండ్స్ లోని, రైల్వే స్టేషన్స్ లోని దిస్ ఈస్ ఫైన్. ఎవరొకరు మన దగ్గరికి వచ్చి సార్ నా ఫోన్ లో ఛార్జింగ్. అండ్ ఇంకోటి ఐ థింక్ ఉత్సవ్ అనుకుంటా మన క్రియేటర్ పేరు. సో ఆల్రెడీ వేరే క్రియేటర్ వాళ్ళ కాంటెంట్ ని మనం వాడకూడదు అనమాట. ఓకే, సో అది ఎందుకు వాడకూడదు అంటే ఆల్రెడీ సేమ్ ఆయన కూడా ఫైనాన్స్ చేస్తారు, మనం కూడా ఫైనాన్స్ చేస్తాం. ఆయన వీడియోస్ చూసి మనం కాపీ కొడుతున్నాము, ఆయన వీడియోస్ చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మన వీడియోస్ చేస్తున్నామని ఆడియన్స్ కి పోర్ట్రే అవుతుంది అని క్లయింట్స్ అంటుకుంటారు. కాబట్టి సో అట్లాంటి వీడియోస్ మీరు ఎప్పుడూ కూడా ఇట్లాంటి, ఇతను కూడా ఒక క్రియేటర్, ఇందులో టాప్ క్రియేటర్. సో ఇట్లాంటి వీడియోస్ మనం యూజ్ చేయకూడదు. ఓకేనా? అయిపోయింది. అర్జెంట్ గా ఇంటికి ఫోన్ చేయాలి, కాస్త ఫోన్ ఇవ్వండి సార్ అని చెప్పి అడగగానే ఫోనిలే పాపం అని చెప్పి ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్ అన్నెసరీ, మనం ఫోన్ ఇచ్చేస్తాం. మనం ఫోన్ ఇవ్వగానే వాళ్ళు మన ఫోన్ అన్నెసరీ ట్రాన్సాక్షన్ ఫోన్ లో *12* అని కొట్టి వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి లాస్ట్ లో హ్యాష్ కొట్టి డైల్ చేస్తారు. ఇలా చేస్తే మనకి రావాల్సిన కాల్స్, ఓటీపీ వెరిఫికేషన్ కాల్స్ ఇవన్నీ *121* తర్వాత ఏదైతే నంబర్ ని ఎంటర్ చేశారో ఆ నంబర్ కి వెళ్ళిపోతాయి. దీన్నే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అండి. అన్నెసరీ నాకు ఐ డోంట్ లైక్ దిస్. ఈ స్కామ్ ప్రెసెంట్ ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వకండి. ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీరే వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి స్పీకర్ లో పెట్టండి, మాట్లాడించండి, అంతే తప్ప ఫోన్ అయితే ఇవ్వకండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇది నా సొంత ఛానల్. ఇక్కడ నుండి నా ప్రతి వీడియో, ప్రతి రీలు ఈ వై దిస్ బబుల్ ఇక్కడ ఎందుకు వచ్చిందా నాకు ఛానల్ లోనే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే మీరు ఇంకా బెటర్ వర్క్ చేయొచ్చు అని నాకు అనిపించింది. సో దట్స్ వై నేను కొంచెం మీకు స్కోరింగ్ కొంచెం హార్ష్గా ఇచ్చాను. ప్లీజ్ డోంట్ మైండ్, మీరు ఇంకా వర్క్ చేయొచ్చు. సో సౌండ్ ఎఫెక్ట్స్ లో మీకు ఏం యాడ్ చేయలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయలేదు కాబట్టి ఐ జస్ట్ గాట్ యూ 0. క్యాప్షన్స్ యాడ్ చేయలేదు 0. బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ చాలా తక్కువగా యూజ్ చేశారు. సో ఐ గాట్ యూ 3. 4 వచ్చేసరికి పేసింగ్ ఇచ్చాను. సో మీరు ఇంకా చాలా వర్క్ చేయొచ్చండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రత్నరాజు. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఏదో ఒక టైంలో దీన్ని మీరు ఫేస్ చేసే ఉంటారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే ముఖ్యంగా బస్ స్టాండ్స్ లోని, రైల్వే స్టేషన్స్ లోని ఎవరొకరు మన దగ్గరికి వచ్చి సార్ నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, అర్జెంట్ గా ఇంటికి ఫోన్ చేయాలి, కాస్త ఫోన్ ఇవ్వండి సార్ అని చెప్పి అడగగానే ఫోనిలే పాపం అని చెప్పి మనం ఫోన్ ఇచ్చేస్తాం. మనం ఫోన్ ఇవ్వగానే వాళ్ళు మన ఫోన్ లో *12* అని కొట్టి వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి లాస్ట్ లో హ్యాష్ కొట్టి డైల్ చేస్తారు. ఇలా చేస్తే మనకి రావాల్సిన కాల్స్, ఓటీపీ వెరిఫికేషన్ కాల్స్ ఇవన్నీ *121* తర్వాత ఏదైతే నంబర్ ని ఎంటర్ చేశారో ఆ నంబర్ కి వెళ్ళిపోతాయి. బ్యాక్గ్రౌండ్ మీరు కొంచెం క్లటర్ చేసేసారండి.
దీన్నే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అంటాం. ఈ స్కామ్ ప్రెసెంట్ ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వకండి. ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీరే వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి స్పీకర్ లో పెట్టండి, మాట్లాడించండి, అంతే తప్ప ఫోన్ అయితే ఇవ్వకండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇది నా సొంత ఛానల్. ఇక్కడ నుండి నా ప్రతి వీడియో, ప్రతి రీలు ఈ ఛానల్ లో వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెటర్ వర్క్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. మీకు ఆ క్యాపబిలిటీ ఉంది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి మ్యూజిక్ యాక్చువల్గా మీరు యాడ్ చేయలేదు. యాక్చువల్గా న్యాయం ప్రకారం ఇక్కడ మీకు 0 యాడ్ చేయాలి. నేను ఇప్పుడు నాకు అందుకు 0 నా 4 ఎందుకు పడుతుంది ఐఎమ్ నాట్ షూర్. సో క్యాప్షన్స్ మీరు ఇంకా బెటర్ యాడ్ చేయొచ్చు. బట్ ఫ్యూ మూమెంట్స్ దగ్గర యాడ్ చేశారు కాబట్టి నేను 2 ఇచ్చాను. బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ దగ్గర కొంచెం ఏ క్రియేట్ చేశారు, 5 ఇచ్చాను. అండ్ ఫేసింగ్ కూడా 5 ఇచ్చాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ వంశీ గారు. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఏదో ఒక టైంలో దీన్ని మీరు ఫేస్ చేసే ఉంటారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే ముఖ్యంగా బస్ స్టాండ్స్ లోని, రైల్వే స్టేషన్స్ లోని ఎవరొకరు మన దగ్గరికి వచ్చి, సార్ నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, అర్జెంట్ గా ఇంటికి ఫోన్ చేయాలి, కాస్త ఫోన్ ఇవ్వండి సార్ అని చెప్పి అడగగానే పోనీలే పాపం అని చెప్పి మనం ఫోన్ ఇచ్చేస్తాం. మనం ఫోన్ ఇవ్వగానే వాళ్ళు మన ఫోన్ లో *12* అని కొట్టి వాళ్ళ ఫోన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టాప్ లో చాలా నెగిటివ్ స్పేస్ క్రియేట్ చేసేసారు. సో కొంచెం ఇది స్కేల్ చేసి పైకి పుష్ చేసుకుని అక్కడ అడ్వాంటేజ్ ఉంది. సో అక్కడ మీరు మిస్ చేశారు. ఎంత నెగిటివ్ స్పేస్ వదలకూడదు. నంబర్ ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి బట్ మీరు టెక్స్ట్ యాడ్ చేస్తానన్నా కానీ ఇక్కడ ఇంకా చాలా నెగిటివ్ స్పేస్ ఉంది. అది కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. లాస్ట్ లో హ్యాష్ కొట్టి డైల్ చేస్తారు. ఇలా చేస్తే మనకి రావాల్సిన కాల్స్, ఓటీపీ వెరిఫికేషన్ కాల్స్ ఇవన్నీ *121* తర్వాత ఏదైతే నంబర్ చూసారా, *121* అని చెప్పారు. బట్ *221* మాత్రం మీరు డయల్ చేశారు. ఎంటర్ చేశారో ఆ అవి కూడా ఎవరు చూస్తారండి అని అనమాకండి. నంబర్ కి వెళ్ళిపోతాయి. దీన్నే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అంటాం. ఈ స్కామ్ ప్రెసెంట్ ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వకండి. ఒకవేళ సో ఇది ఇండియాలో బాగా జరుగుతుంది అన్నప్పుడు ఓకే, దిస్ ఇస్ ఫైన్, ఇది బాగానే యాడ్ చేశారు. ఇంకా మీరు న్యూస్ ఆర్టికల్స్ యాడ్ చేశారు అనుకోండి, అది ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట, అథెంటిక్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వకండి. ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీరే వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి స్పీకర్ లో పెట్టండి, మాట్లాడించండి, అంతే తప్ప ఫోన్ అయితే ఇవ్వకండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం. ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్లాట్ గా రన్ అయిపోయింది చూడండి. ఓకేనా? సో అట్లా ఇవ్వకూడదు. ఏదైనా మీరు కంప్లీట్లీ జెన్యూన్ గా మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ గానే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు స్కోరింగ్. సో నేను సౌండ్ ఎఫెక్ట్స్ కి 0 ఇచ్చాను. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు అసలు యూజ్ చేయలేదు కాబట్టి నేను 0 ఇచ్చాను. క్యాప్షన్స్ కూడా 5 ఇచ్చాను. అక్కడక్కడ మాత్రమే టెక్స్ట్ టైటిల్స్ యాడ్ చేశారు కాబట్టి. బీ రోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ కి 5 అండ్ పేసింగ్ కి వచ్చేసరికి 5 ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ తేజోన్మయ్ గారు. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఏదో ఒక టైంలో దీన్ని మీరు ఫేస్ చేసే ఉంటారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే ముఖ్యంగా బస్ స్టాండ్స్ లోని, రైల్వే స్టేషన్స్ లోని ఎవరొకరు మన దగ్గరికి వచ్చి, సార్ నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, అర్జెంట్ గా ఇంటికి ఫోన్ చేయాలి, కాస్త ఫోన్ ఇవ్వండి సార్ అని చెప్పి అడగగానే పోనీలే పాపం అని చెప్పి మనం ఫోన్ ఇచ్చేస్తాం. మనం ఫోన్ ఇవ్వగానే వాళ్ళు మన ఫోన్ లో *12* అని కొట్టి వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి లాస్ట్ లో హ్యాష్ కొట్టి డైల్ చేస్తారు. ఇలా చేస్తే మనకి రావాల్సిన కాల్స్, ఓటీపీ వెరిఫికేషన్ కాల్స్ ఇవన్నీ *121* తర్వాత ఏదైతే నంబర్ ని ఎంటర్ చేశారో ఆ నంబర్ కి వెళ్ళిపోతాయి. దీన్నే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అంటాం. ఈ స్కామ్ ప్రెసెంట్ ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వకండి. ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీరే వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి స్పీకర్ లో పెట్టండి, మాట్లాడించండి, అంతే తప్ప ఫోన్ అయితే ఇవ్వకండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇది నా సొంత ఛానల్. ఇక్కడ నుండి నా ప్రతి వీడియో, ప్రతి రీలు ఈ ఛానల్ లో వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీరు సడన్ గా స్టాప్ చేశారు. ఒకసారి నేను మీ మిస్టేక్స్ ఏంటో నేను మీకు ఒకసారి అనలైజ్ చేస్తాను. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ ఫాంట్ సెలెక్షన్ అనేది ఇంకొంచెం బెటర్ గా చేయొచ్చు అని నాకు అనిపించింది ఫస్ట్ థింగ్. బట్ సౌండ్ ఎఫెక్ట్స్ అంతా కూడా బాగా యూజ్ చేశారు. రియల్లీ అప్రిషియేట్. ఏదో ఒక టైంలో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ మాస్టర్ టెక్స్ట్ ఏవైతే ఉంటాయో సో వాటి యొక్క కలర్స్ ని మీరు ఫ్లక్చుయేట్ చేస్తానన్నారు. అట్లా చేయొద్దు. ఏదైనా ఒక కలర్ ని మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. దీన్ని మీరు ఫేస్ చేసే ఉంటారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ ఫ్రేమ్ ఎలా ఉంది, కొంచెం క్యారీగా ఉంది కదా. సో ఇదే ఈ పర్టికులర్ కలర్ ని మీరు కంటిన్యూ చేస్తుంటే బెటర్ అనిపించేది అనమాట. ఓకే, అండ్ ఇది జరుగుతుందంటే అనే టైటిల్ అనేది ఇంకా కిందకి పంపించేసారు. కొంచెం పైన ఉంటే బెటర్ అనిపించింది అనమాట. ముఖ్యంగా బస్ స్టాండ్స్ లోని, రైల్వే స్టేషన్స్ లోని ఎవరొకరు
అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్ ఈ పర్టికులర్ రెక్టాంగిల్ ఏదైతే ఉందో అది కొంచెం ఇక్కడ కూడా వీటికి కూడా రౌండ్ కార్నర్స్ యాడ్ చేశారు అనుకోండి, ఇంకా వీటితో మెర్జ్ అయ్యేది అనమాట. స్టేషన్స్ లోని ఎవరొకరు మన దగ్గరికి వచ్చి ఇక్కడ చూడండి కలర్ మార్చేసి చూసారా. సార్ నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, అర్జెంట్ గా ఇంటికి ఫోన్ చేయాలి, కాస్త ఫోన్ ఇవ్వండి సార్ అని చెప్పి అడగగానే పోనీలే పాపం అని చెప్పి మనం ఫోన్ ఇచ్చేస్తాం. మనం ఫోన్ ఇవ్వగానే వాళ్ళు మన ఫోన్ లో *12* అని కొట్టి వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి లాస్ట్ లో తేజన్ గారు మీరు మిస్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన నెక్స్ట్ సెకండ్ వీడియోలో *121* అది మీకు సెకండ్ క్లిప్ ఇచ్చాను, మీరు కూడా మిస్ చేసేసారు. హ్యాష్ కొట్టి డైల్ చేస్తారు. ఇలా చేస్తే మనకి రావాల్సిన కాల్స్, ఓటీపీ. ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి లైట్ కలర్ లో ఉంది. సో లైట్ కలర్ మీద ఇంకొక లైట్ కలర్ తీసుకున్నప్పుడు అది కొంచెం అట్రాక్టివ్ గా అనిపించలేదు. అలాంటప్పుడు మీరు గ్రేడియంట్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది పాప్ అయ్యేది అనమాట. అండ్ స్ట్రోక్ ఈజ్ అవర్ బ్యాక్ ఫ్రెండ్ నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటానే వచ్చాను. ఇన్ సమ్ కేసెస్ ఇక్కడ నాకు అంత అనిపిస్తుంది నాకు. వెరిఫికేషన్ అండ్ ఇదంతా బాగా చేశారు. కాల్స్ ఇవన్నీ *121* తర్వాత ఏదైతే నంబర్ ని ఎంటర్ చేశారో ఆ నంబర్ కి వెళ్ళిపోతాయి. దీన్ని ఇక్కడ బాగుంది సడన్ డ్రాప్. కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అంటాం. ఈ స్కామ్ ప్రెసెంట్ ఇండియాలో ఇక్కడ మీరు డిజిట్ కౌంటింగ్ ఇచ్చారు, బట్ అక్కడ జరుగుతున్న టాస్క్ వేరు అనేది సౌండ్ వచ్చి ఇంకా బెటర్ అనిపించదు. చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వకండి. ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీరే వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి స్పీకర్ లో పెట్టండి, మాట్లాడించండి. ఇక్కడ చూసిన మళ్ళీ ఇంకొక కలర్ కి వచ్చేసేసారు. అలా షిఫ్ట్ అవ్వకూడదు అనమాట. మీరు చాలా గ్రేట్ గా వర్క్ చేస్తున్నారు ఈ క్యాప్షన్స్ మీద, బట్ కలర్ చూసింగ్ అనేది కొంచెం మీరు స్ప్లిట్ మార్చేసి తప్ప ఫోన్ అయితే ఇవ్వకండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇది నా సొంత ఛానల్. ఇక్కడ నుండి నా ప్రతి వీడియో, ప్రతి రీలు ఈ అక్కడ ఎందుకు వచ్చిందండి అక్కడ సొంత ఛానల్. ఇక్కడ నుండి అంటే స్క్రోల్ అన్నట్టుగా పెట్టండి సార్. లేదు అసలు మీకు ఆ ఫీల్ రావట్లేదు కదా, నాకు ఆ ఫీల్ రావట్లేదు కదా. నా ప్రతి వీడియో, ప్రతి రీలు ఈ ఛానల్ లో వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నైస్ వర్క్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ స్కోరింగ్. సో సౌండ్ ఎఫెక్ట్స్ కి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి నేను 6 దాకా ఇచ్చాను. సారీ, ఐ కెన్ గో ఫర్ 7 ఆల్సో. 7. అండ్ క్యాప్షన్ చాలా బాగా కష్టపడ్డారు, సో 8 ఇచ్చాను. బట్ ఒక్కటే మిస్టేక్ ఏంటంటే అక్కడ మీరు ఇంకా ఆ పర్టికులర్ కలర్స్ దగ్గర బెటర్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ బీరోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ 8 ఇచ్చాను. అండ్ పేసింగ్ కూడా నేను 8 ఇచ్చాను. అండ్ ప్రీవియస్ గా మీరు 2 టాస్క్ కంప్లీట్ చేశారా, లేకపోతే 2 and 3 చేశాను. ఫ్యాంటాస్టిక్, నైస్ వర్క్ అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ యుగేంద్ర గారు. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఏదో ఒక టైంలో దీన్ని మీరు ఫేస్ చేసే ఉంటారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే ముఖ్యంగా బస్ స్టాండ్స్ లోని, రైల్వే స్టేషన్స్ లోని. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ స్కామ్ అని ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి స్కామ్ 1992 మ్యూజిక్ యాడ్ చేశారు. రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్. స్టార్టింగ్ అదంతా ఇవ్వలేదు, నార్మల్ గా తీసుకొచ్చారు. ఎప్పుడైతే స్కామ్ అనే వర్డ్ దగ్గర నుంచి వచ్చిందో అక్కడ మారుతుంది చూడండి. మన ఇండియాలో ఈ కొత్త స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఏదో ఒక టైంలో దీన్ని మీరు ఫేస్ చేసే ఉంటారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే ముఖ్యంగా బస్ స్టాండ్స్ లోని, రైల్వే స్టేషన్స్ లోని ఎవరొకరు మన దగ్గరికి వచ్చి, సార్ నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, అర్జెంట్ గా ఇంటికి ఫోన్ చేయాలి, కాస్త ఫోన్ ఇవ్వండి సార్ అని చెప్పి అడగగానే పోనీలే పాపం అని చెప్పి మనం ఫోన్ ఇచ్చేస్తాం. మనం ఫోన్ ఇవ్వగానే వాళ్ళు మన ఫోన్ లో *21* అని కొట్టి వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి లాస్ట్ లో హ్యాష్ కొట్టి డైల్ చేస్తారు. ఇలా ఇక్కడ మీరు ఇంకొంచెం స్కేల్ అప్ చేసుకోవచ్చు అండి, ఇంకొంచెం జూమ్ ఇన్ చేస్తే మనకి రావాల్సిన కాల్స్, ఓటీపీ వెరిఫికేషన్ కాల్స్ ఇవన్నీ *21* తర్వాత ఏదైతే నంబర్ ని ఎంటర్ చేశారో ఆ నంబర్ కి వెళ్ళిపోతాయి. దీన్నే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అంటాం. ఈ స్కామ్ ప్రెసెంట్ ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వకండి. ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీరే వాళ్ళ ఫోన్ నంబర్ ని ఎంటర్ చేసి స్పీకర్ లో పెట్టండి, మాట్లాడించండి. అంతే తప్ప ఫోన్ అయితే ఇవ్వకండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇది నా సొంత ఛానల్. ఇక్కడ నుండి నా ప్రతి వీడియో, ప్రతి రీలు ఈ ఛానల్ లోనే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్. యుగేంద్ర గారు అంత బాగుంది కానీ iPhone 5s అంత ఓల్డ్కి ఎందుకు వెళ్ళిపోయారండి? జస్ట్ వాంట్ టు నో. సిస్టమ్ లో కట్ చేస్తే ఇదే ఉంది, ఇదే వచ్చింది. Got it. No worries. బట్ నైస్ వర్క్ అండి. అండ్ ఎక్కడో సంథింగ్ అక్కడ దగ్గర అడుగుదాం అనుకున్నాను. ఓకే, చేసుకోండి. ఓకే, నైస్ వర్క్ అండి. రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్. అండ్ మీ స్కోరింగ్ వచ్చేసేసి సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 7 out of 10 ఇచ్చాను. క్యాప్షన్స్ మంచిగా యూజ్ చేశారు, 8 ఇచ్చాను. బీరోల్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ 8 ఇచ్చాను. పేసింగ్ 7. అండ్ లాస్ట్ 2 అసైన్మెంట్స్ మీరు కంప్లీట్ చేశారు కాబట్టి సో దిస్ ఈస్ యువర్ ఓవరాల్ స్కోర్. ఓకే గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ ఎవ్రీవన్.